వారిపైన సమస్తము అందరిపైన దేవుని ఉగ్రత ఎలా ఏంటి, ఆ ఉగ్రతకు కారణాలు ఏంటి? నీతిమంతునిగా అనుకుంటున్నటువంటి ప్రజలకి ఎవరు వాళ్ళపైన దేవుని ఉగ్రత ఎలా వస్తుంది? అలాగే మేము యూదులని, మేము మాత్రమే గొప్పవారని అనుకుంటున్న వారిపైన దేవుని ఉగ్రత ఎలా వస్తుంది అనే విషయాన్ని నేర్చుకుంటూ ఇప్పుడు 5వ అధ్యాయము ప్రారంభ వచనానికి మనం వచ్చిన్నాం. ఈ 5వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా 2 ముఖ్యమైన భాగాలుగా చేసి అందులో మొదటి భాగంలో మొదటి భాగంలో ఇంచుమించుగా ఒక 5-6 ప్రసంగాలు ఉంటాయి. ఈ 6 ప్రసంగాలలో మొదటి ప్రసంగం ఇది. అక్కడ నేను 7 ఆశీర్వాదాలని రాసి ఉన్నాను. 7 ఆశీర్వాదాలు ఒక్కొక్క రోజు 1 లేదా 2 ఆశీర్వాదాలు మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. చదువుదాం. 5వ అధ్యాయము రోమీయులకు రాయబడిన పత్రిక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. చాలా జాగ్రత్తగా వినేదానికి ప్రయత్నం చేయండి. మరలా వినేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రోమా పత్రిక మనిషి ఈ పత్రిక విని కూడా నేను మార్చబడలేదు అంటే ఇక వాడు జీవితంలో పడలేడు. అంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం ఈ పుస్తకం. కాబట్టి జాగ్రత్తగా వినేదానికి ప్రయత్నం చేయండి. చూద్దామైనా మనం రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి 4 వచనాలకు ఒక భాగం చేసి ఈ 4 వచనాల్లో ఒక్క వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఇకపోతే 3 వచనాలు ఉన్నాయి. ఆ 3 వచనాలు ఒక్కొక్క వారము ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ లోతుగా మనం అధ్యాయం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చదువుదాం. 4 వచనాలు నాతో పాటు కలిసి అందులో చదివేదానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. మరియు ఆయన ద్వారా మన విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, ఇక్కడ చెప్తా ఉన్నాడు, అంతేకాదు ఏంటంట, దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి, అంటే నిరీక్షణ అంటే ఎదురు చూపుని బట్టి అతిశయపడుచున్నాం. ఏంటి అతిశయపడుతున్నామయ్య అంటే దేవుని యొక్క రాజ్యంలో మేము ఉంటాం అనే దాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అతిశయపడడం అంటే దేవునితో కూడా మేము ఉన్నాం, దేవునితో సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి మేము దేవుని సన్నిధిలో ఉంటాం. అది అతిశయం. ఆ అతిశయ కారణం బట్టి అతిశయపడుచున్నాము. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయదని ఇరిగి శ్రమ యందు అతిశయపడుదుము. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. పౌలు గారు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, వెరీ గుడ్. దేవుని సన్నిధికి వస్తున్నారు, ఇంకా మంచిది. దేవుని ఆరాధిస్తున్నారు, ఇంకా మంచిది. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది కాబట్టి మీరు మీ పనులన్నీ పక్కన పెట్టుకొని నా సన్నిధికి వచ్చారు లేదా దేవుని సన్నిధికి వచ్చారు. వచ్చినటువంటి మీరు ఎలా, ఏ ఉద్దేశంతో వచ్చారంటే మీకు ఒక నిరీక్షణ ఉంది. ఏమని? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మనకు గమ్యస్థానం చాలా సులభంగా ఉంటుంది. అది చాలా ఇరుకైనటువంటి మార్గము. ఆ ఇరుకైనటువంటి మార్గంలోనే విశాలత కనిపిస్తుంది అనే ఉద్దేశంతో వచ్చాడు. అయితే వచ్చారు కానీ కొంతమందికి శ్రమను విడిచిపెట్టవు. ఎందుకు విడిచిపెట్టవయ్యా అంటే అక్కడ రాశాడు ఏంటంట, నీ శ్రమను పరీక్షించకు, లేకపోతే నీ నిరీక్షణను పరీక్షించటకు ఆయన నీకు శ్రమ వెంబడి శ్రమ వెంటనే వస్తుంది. ముందు శ్రమ వస్తుంది, ఆ తర్వాత శ్రమ వస్తుంది, ఆ తర్వాత శ్రమ వస్తానే ఉంటుందా? శ్రమలోనే మనం నడిపిస్తాడు దేవుడు? లేదు. శ్రమ వెంబడి శ్రమ, కృప వెంబడి కృప. అదేంటి ఈరోజు మన
కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు శ్రమ వచ్చిందని లేకపోతే కష్టం వచ్చిందని మీరు భయపడద్దు, అది మీకు నిరీక్షణ కలుగు చేస్తుంది. దాంతోనే మీరు నిత్య జీవానికి కానీ లేకపోతే దేవుని యొక్క కృపను అనుభవించేదానికి కానీ మీరు సిద్ధపడి ఉండండి అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. ఎలా వస్తుంది? యూదులకి ఏమో ధర్మశాస్త్రము ప్రాముఖ్యము. మరి యూదులు యేసు ప్రభు యొక్క శిలువ యాగాన్ని నమ్ముతారా? నమ్మరు. ఆయనే చాలా మంది చెప్తున్నారు కదా, 3 మేకుల్లో పెరుక్కోలేనటువంటి ఆయన ప్రపంచాన్ని ఏమి రక్షిస్తాడు అనే బోధకులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వారికి యేసు ప్రభుని అనుభవించడం తెలియదు. యేసు ప్రభుని అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి 3 మేకుల్లో ఎందుకు పెరుక్కోలేకపోయాడు ఆయన. అదేంటో ఈరోజు 3 మేకుల్లో పెరుక్కోలేనటువంటి ఆయన దేవుడు, చేతగాని వాడు దేవుడు. అదేంటో ఈరోజు చూసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు పెరుక్కోలేకపోయాడు? కారణం ఏంటి? ఆయన దేవుడు ఏంటి? ఆ శిలువ మరణాన్ని ఎందుకు తప్పించుకోలేకపోయాడు అనే విషయాలు కూడా ఈరోజు మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదంతా కూడా రోమపత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుండి 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం చివరి వరకు యూదులకి ప్రశ్న వేసుకుంటూ వచ్చాడు. యూదులు ప్రశ్న వేసుకుంటూ వచ్చారు. ఆ ప్రశ్నకి జవాబుగా పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు నమ్మకము ద్వారానే, ఏంటంట మనమైతే విశ్వాసం ద్వారా అంటాం, యూదులకి ఏం చెప్తున్నాడంటే నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నా నమ్మకం అన్నా ఒకటే అర్థం. అయితే మీరు నమ్మకంగా ఉన్నందువలన మీరు క్రీస్తు రక్షణను అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారు అంటే ఇక్కడ 2 విషయాలు కాబట్టి ప్రాముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభువు శిలువలో బలియాగమయ్యాడు. ఆ బలియాగము నా కోసమే అనుకున్నటువంటి వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, నా కోసము బలియాగము అవలేదు అనుకుంటున్న వ్యక్తి రెండు వ్యక్తులు కనబడతా ఉన్నారు ఇక్కడ. ఒకడేమో దేవుని రక్షించబడిన వారికి సమాధానం కలుగు చేస్తాడు. సమాధానం అంటే మీ కుటుంబాల్లో లేకపోతే మీ జీవితంలో అనుకుంటున్నారేమో, కాదు. సమాధానం అంటే ఏంటో నేను చూపిస్తాను. సమాధానం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? సమాధానం అంటే చాలా మంది మా కుటుంబంలో మాకు సమాధానం లేదు. ఎందుకంటే మీ కుటుంబంలో సమాధానం అన్ని పుస్తకాలు చదవండి, ఒక పుస్తకం చదివి దేవుడు సమాధానం ఇస్తానంటే కుదరదు. ఆ సమాధానం దేని గురించి మాట్లాడే సమాధానం అనేది మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ నీతిమంతుడిగా తీర్చబడిన వారికి 7 ఆశీర్వాదాలు. ఇది ఈ యొక్క అధ్యాయానికి ఉన్నటువంటి పేరు. అందులో ఆశీర్వాదం అంటే ఎలా, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఈ లోకంలో బోధించే బోధకులు ఏం చెప్తారంటే మీకు అన్ని సమృద్ధిగా ఉండడమే ఆశీర్వాదము. బైబిల్ ఎక్కడ చెప్పలేదు, బైబిల్ ఎక్కడా చెప్పలేదు ఆ మాట. ఆశీర్వాదము అంటే ఏంటంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండడమే ఆశీర్వాదం, అంతే. అది ఆశీర్వాదం. తద్వారా వచ్చే ఫలాలు ఏంటో మనం ఈరోజు కొన్ని విషయాలు చూసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా ఆయనతో సహవాసం కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తాడు, ఆయన మాట వింటాడు. ఇవి 2 ప్రాముఖ్యం. ఎవరైతే రక్షించబడి ఉంటారో వారికి ఉండే గొప్ప క్వాలిటీస్ ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. ఏంటవి అంటే, 1 దేవుని ఆజ్ఞను పాటించాలి, 2 దేవుని మాటను కూడా అంగీకరించి అవలంబించాలి. అంగీకరించడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడు మాత్రమే మనము రక్షణ పొందుకున్న వారిమై ఉంటాము. లేకపోతే మనకు రక్షణ రాలేదనే దాని అర్థం. సరే చూద్దాం. రక్షించబడిన వారికి ఏమిటి? రక్షించబడని వారికి సమాధానం ఉండదు. ఎందుకు ఉండదు, ఎలా ఉండదో చూద్దాం. కొన్ని వచనాలు మనం పరిశీలన చేసేదానికి చూద్దాం. ఎందుకంటే వారు దేవుని మాట వినరు, దేవుని ఆజ్ఞకు లోబడు. కాబట్టి దేవునికి వారికి ఏముండదు, సమాధానం. ఏంటో చూద్దాం. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి, త్వరగా చూద్దాం కొన్ని మాటలు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనము 22వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. చూడండి. యెషయా గ్రంథము
చూడండి, చాలా చక్కగా రాసినాడు అక్కడ. యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూడండి, ఒకసారి చదవండి. 21వ వచనం చదవండి. అమ్మా, దుష్టులకు నాకు బాగా ఇంపార్టెంట్, మైక్ తీసుకుని చదవాలి. దుష్టులకు ఏంటంట? నెమ్మది అంటే అర్థం ఏంటి? సమాధానమే. నీ జీవితంలో నెమ్మది లేదంటే నీకు సమాధానం లేదని తన అర్థం. ఎప్పుడు పెట్టినా టెన్షన్ 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 టెన్షన్, ఇది నీకు సమాధానం లేదని తన అర్థం. ఒకవేళ నీకు ఈ లోకంలో టెన్షన్ కదేమో కానీ దేవుని విషయంలో మాత్రం టెన్షన్ ఉండదు. అర్థమైందా? అది అక్కడ దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. 20వ వచనం, భక్తిహీనుడు కదులుచున్న సముద్రము వంటి వారు. అది ఏంటంట? సముద్రం నింపాలని కదా. ఉదాహరణకు చూడండి ఎలా పోలుస్తున్నాడు, మానవుని యొక్క సమాధానం ఎలా పోలుస్తున్నాడు చూడండి. వారికి సమాధానం ఎందుకుంటుందంటే దేవుని మాటని ధిక్కరిస్తారు, దేవుని ఆజ్ఞను పాటించరు, దేవుని ఆజ్ఞలను వింటారు కానీ దాన్ని అవలంబించరు. అలాంటి వారికి ఎలా ఉంటుందంటే సముద్రము ఎలా అలలతో అది అలా కొట్టుకుంటుందో వారి జీవితం కూడా అలాగే ఉంటుంది. అది ఏ విషయంలోనైనా, ఆత్మ సంబంధమైన విషయంలో కానీ శరీర సంబంధమైనటువంటి విషయంలో కూడా వారి జీవితం అలాగే ఉంటుందండి. ఎప్పుడు టెన్షన్, ఏమైపోతామోనే, ఏమైపోతానేమోని ఎప్పుడు పట్టినా ఇదే టెన్షన్. ఈ టెన్షన్ తోనే జీవితం అంతా వెళ్ళిపోతుంది. చూద్దాం, ఇంకొక మాట కూడా చూద్దాం. 3వ అధ్యాయం, అదే పుస్తకము 3వ అధ్యాయం. ఇశ్రాయేలుకి దేవుడు ఎలా ఏంటి అనేది అందులో నుంచి మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమో కూడా చూద్దాం. 11వ వచనం, 3:11 చూడండి. దుష్టులకు ఏమొస్తుంది? దాంతో పాటు వాళ్ళు కదల్చబడతా ఉంటారు, వెంటనే శ్రమ కూడా వారిని విడిచిపెట్టలేదు. చూద్దాం, దుష్టులకు శ్రమ వారి క్రియ ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై ఏమమ్మా నేనేమంటును అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క గుణగణాన్ని మనం ఎప్పుడైతే తృణీకరిస్తామో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాము, అందుకని మరొక ఉదాహరణ చూద్దాం. కీర్తన గ్రంథము 73వ కీర్తన. ఒకసారి ఆసాపు భక్తుడు ఎలా అంటున్నాడు చూద్దాం. ఆసాపు భక్తుడు ఎలా అంటున్నాడు? 73వ కీర్తన 3 నుంచి 12 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో మన జీవితాన్ని అలా పోల్చుకుంటూ మన ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకి కొనసాగిపోవాలి. చదవండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను పచ్చరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగా, ఇక్కడ అర్థమవుతున్నా మీరు ఎవరంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు ఎలా ఉంటారంట? మరణంలో పుష్టిగా ఉంటారంటే బలంగా ఉంటారంట. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం చేసుకుందానికి ప్రయత్నం చేయండి. భక్తిహీనులకు ఎందుకు సమాధానం ఉండదు? సమాధానము ఉండనటువంటి వారు ఎలా ఉంటారంటే వారికి నెమ్మది ఉండదు. వారు సముద్రపు నీళ్లు వలె అలలు కొట్టుకున్నట్లుగా వారి జీవితం అంతా అలాగే ఉంటుంది. ఎప్పుడు పట్టిన టెన్షన్, బతికే ప్రశాంతతే ఉండదు వాళ్ళకి. ఎప్పుడు టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇట్నే జీవితంలో ఇట్నే వెళ్ళిపోద్దని చూపిస్తూ ఎవరికంటే ఇదంతా దేవుని ఆజ్ఞ మీరినోడికి, దేవుని మాటలు మీరినటువంటి వారికి వారి జీవితం అంతా ఇలాగే ఉంటుంది. అలా ఎవరున్నారయ్యా అంటే ఇశ్రాయేలీయులు ఉన్నారు. అందుకనే ఉదాహరణ రూపంతో వారితో మాట్లాడుతూ ఆసాపు భక్తులు ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు చదవండి ఆసాపు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. భక్తిహీనుల క్షేమము ఏంటంట? యేసు ప్రభువుని లేకపోతే దేవుని మాటని లోబడినటువంటి ప్రజలు నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి ఏమనుకుంటారంటే ఇలా మీరేమనుకుంటున్నారు? లోకంలో ఉన్న వారిని చూసి మీరేమనుకుంటున్నారు?
అనుభవిస్తున్నారు. మేమైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమీ అనుభవించలేకపోతున్నాం. ఏది బట్టి ఆజ్ఞ అంటాడు, ఏది బట్టి కండిషన్ అంటాడు, ఏది బట్టి ఇది చేయమంటాడు, ఇది చేయమంటాడు. మరి వాళ్ళకేమో సుఖమైన జీవితం, మాకేమో సుఖము లేని జీవితం ఇస్తున్నాడు. ఏమిటి దేవుడు అని మత్సర పడుతున్నాడు. అంటే ఆయన హృదయంలో ఆయన మత్సర పడుతున్నాడు, వ్యాధి పడుతున్నాడు. అయ్యో ప్రభువా, మేము అన్ని పోగొట్టుకున్నామే నీ కోసం, మరి వాళ్ళేమో పోగొట్టుకోలేదే, వాళ్ళేమో సంతోషంగా ఉన్నారే అని ఈయన మత్సర పడుతున్నాడట. ఆ మత్సర పడిన దానికి దేవుడు ఇచ్చే జవాబు ఏంటో ఇంకా మనం ముందుకు చూడండి. అమ్మా, మరణమందు అది ఏంటంట, మరణం మీద వారికి యాతనే ఉండదంట. ఏమంటారు, చస్తే ఎప్పుడు వస్తారంటే ఇది మరణం మీద యాతన లేదు అన్నటువంటి దానికి అర్థం ఏంటంటే, వారికి ఒక మనం ఈ శరీరం ఈ దేహ మరణం జరిగిన తర్వాత మరొక జన్మ ఉంది అనేది వారికి తెలియదు. అందుకని వాడు ఏమంటారంట, మరణ యాతన వారికి మరొకసారి మరణమందు వారికి యాతన లేదు. అయ్యో నేను చచ్చిపోతే నేను నరకానికి పోతానే, అయ్యో నేను మరణిస్తే నేను దేవునికి వ్యతిరేకంగా ఈ భూమి మీద జీవిస్తే నాకు నిత్య నరకాగ్ని ఉంటుందేమో అనే యాతన వారికి ఉండదంట. మరి మనకి యేసు ప్రభువును నమ్ముకున్న వారికి, రక్షించబడిన వారికి ఇదే యాతన ఈ భూమి మీద. అయ్యో నేను ఎక్కడ రక్షణ నుంచి వెళ్ళిపోతానేమో, నేను ఎక్కడ పాపంలో కాలు జారిపోతానేమో, నేను ఎక్కడ పాపంలో పడిపోతానేమో, నేను ఎక్కడ పరిశుద్ధత నా నుంచి దూరం అయిపోతుందేమో. ఇది మన యాతన. ఉందా అలాంటి యాతన మనకి? అలాంటి యాతన కలిగిన వాడు మాత్రమే రక్షించబడిన వాడు. ఇంకా చదువు వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. అమ్మా నాకు అర్థమవుతుందా? భక్తిహీనుడికి క్రైస్తవులకు వచ్చే శ్రమలు రావు. అది దాని అర్థం. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్నానికి ప్రయత్నం చేయండి. భక్తిహీనుడికి ఏం రావంట? ఏం రావమ్మా? మరణ యాతన ఉండదు, వారికి తెగులు. అక్కడేముంది చూడండి, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. తెగులు రాదు అంటే వారికి సామాన్యంగా శరీర బలహీనతలు రావు. ఎందుకని? పుష్టిగా తింటారు. వాళ్ళకి దేవునికి ఇవ్వవలసింది వాళ్ళకి తెలియదు, మనం దేవునికి ఇవ్వాలి. అందుకని ఏం చెప్తాడు యేసు ప్రభు? మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ కార్యక్రమంతో అన్నాడు, ఒక పేరు కాగానే ఉండాలి, ఫుల్లుగానే తినకూడదు. ఆ తినకుండా మిగిల్చిన దాన్ని ఎవరికి ఇవ్వాలా? అయ్యే దేవుని ఆజ్ఞలు. దేవునితో సమాధానం పడడం అంటే అదే. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు? వారికి పుట్టినట్టు తెగులు పుట్టదు. కావున వారు గర్వము, వారికి గర్వం ఎలా ఉంటుంది? దేవుని నమ్ముకున్న పిల్లలకి కృషికి పాపం వస్తుందా? రాదు. మరి దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలకి మాటి మాటికి కోపం, మాటి మాటికి కోపం. అదే దాన్ని ఎలా పోల్చి మాట్లాడుతున్నారంటే, కంఠానికి హారం వేసుకుంటే ఎంత ఘనంగా కనబడుతుందో మనిషి, వారి స్వరం అలా ఉంటుందని అర్థం. ఉదాహరణతో మాట్లాడు. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణ పెట్టాడు. ఎందుకని? మనకు అర్థం కాదని. ఈ గొర్రెలకి అర్థం కావు, గొర్రెలకైతే అర్థం అవుతుంది, మేకలకు అర్థం కావని ఆయన అన్ని ఉదాహరణ పెట్టాడు. ఈ ఈ మేకలు ఏం చేస్తాయంటే చెత్తమూట కోసం పరిగిస్తాయి. చెత్త కోసం పరిగిస్తాయి మేక. గొర్రె శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తింటారు. కాబట్టి చూడండి, ఎక్కడైనా గొర్రెలు మేక సపరేట్గా తింటాయి, మేకలు సపరేట్గా తింటాయి. గొర్రెలు ఎలా తింటాయి? నీట్గా ఉన్న పచ్చికలు మాత్రమే తింటాయి. గొర్రెలు మేకలు ఏది పడితే తినేస్తాయి. తినేసి ఆ తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాయి. కానీ గొర్రెలు అందుకని చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు చూడండి, చదువునే. కావున గర్వము కంఠహారం వలె వారి చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకుందురు, ప్రభు చేత వారు కళ్ళు కొవ్వు చేత వాళ్ళ కళకి ఏం కనబడుతుంది? అందరి వారికి ఉండదు, భక్తి లేని వారికి మాత్రమే ఉంటుంది ఇది. అందుకని భక్తిహీనులు ఎలా ఉంటారు? వాళ్ళకి ఎందుకు సమాధానం ఉందంటే, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సరి చేసుకోలేరు. వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ యొక్క వెనక జరిగిన సంఘటనలు వాళ్ళు పరిశీలన చేసుకోరు, ముందు మాత్రమే. అందుకని వాళ్ళని కొవ్వుతో కలిగినటువంటి కళ్ళు కలిగినటువంటి వారిని ఇక్కడ బైబిల్ బోధిస్తాము.
మరి మనం ఎలా ఉన్నాం? అన్యులాగా దేవుడు నమ్ముకొని కూడా మనం ఎలా ఉన్నాం? మన కళ్ళకి కొవ్వెక్కుందా వాళ్ళు కనబడుతున్నాయా కళ్ళు? మనం పరిశీలన చేసుకోవాలి. ఈ మాటను బట్టి నా జీవితంలో ఎలా ఉన్నాయా? ఎలా ఉంటే దేవుడు మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మార్చుకున్నాం అని ప్రయత్నం చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు 12వ వచనం దాకా చదువుకోండి. తర్వాత లాస్ట్ మాట కూడా చదవండి. 11 నుంచి చదువు. 11 చదువు. దేవుడు ఇట్లు తెలుసుకొని మహోన్నతునికి తెలియదా అని వారు ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చత గలవారై ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారమ్మా? ధన వృద్ధి కూడా ఉదయం అంతా ఎక్కడంటే ధనం మీదనే ఉంటారు. ధనం పోగు చేసుకోవడమే. మరి ఖర్చు పెట్టే దేవుడు అందరూ పోగు చేసుకుంటా ఉంటే ఖర్చు పెట్టే దేవుడు అలాంటి వారిని ఏంటంట? భక్తిహీనులు, రక్షించబడని వారు. సరే, ఇంకొకరు మార్చుకుంటాం. 16 వచ్చింది అక్కడే అదే 16 వచ్చింది. అయినను నేను తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. ఏంటంటారంటే ఇక్కడ ఆశావు భక్తులు, అయ్యా వాళ్ళు ఈ లోకంలో చాలా చక్కగా ఉన్నారు, వాళ్ళు అంతము దాకా నాకు వాళ్ళు బాగానే కనబడ్డారు, అంతం వచ్చినప్పుడు కనబడింది వాళ్ళ జీవితం ఏందో. మన జీవితం కూడా అప్పుడే కనబడుతుంది. ఆయన మన జీవితం కూడా దేవుడి దగ్గరికి వెళ్తాం చూడు, చనిపోయిన తర్వాత అప్పుడు కనబడ్డది మన జీవితం. మనం ఏమేమి చేశాం, మనం ఏమేమి నాశనం చేసాం, ఏ జీవితాన్ని నాశనం చేసాం అన్ని ఎప్పుడు కనబడ్డాయి అంటే అప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. అనుభవం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయ్యో భక్తి ఇలా ఉన్నారు, మీరేం మోసపోవద్దు, వాళ్ళని చూసి మీరు మచ్చరపడద్దు, నేను మచ్చరపడ్డాను. కానీ చివరికి వాళ్ళ గతి అధోగతి పాలైపోయింది. దేవుని మాటని వినటువంటి వారి పరిస్థితి చివరికి వాళ్ళ పరిస్థితి తారుమారైపోయిందని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి అదే మాట రాయబడినటువంటి పత్రిక. ఇదంతా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలే కదా. మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి ఎక్కడ కూడా మాట లేదే. అంతా కృప అని చెప్తున్నారే. అసలు ఆ కృప అంటే ఏంటో చూద్దాం. మనం చూద్దాం. రోమిలకు రాయబడిన పత్రిక 4:6 2వ అధ్యాయము 4వ వచనము 6వ వచనం చదవండి. దేవుని అనుగ్రహము నిన్ను ఏంటంట ఇక్కడ వాక్యం చెప్పేది ఎవరమ్మా? నేను ఇక్కడ చూడండి, అక్కడ దేవుని మళ్ళా నీటి చదువుమా మళ్ళా లేదా లేకపోతే లేదా అనే మాట కంటే ముందు ఏముందో చూద్దాం. ఒకసారి 2వ వచనం చదువుకుంటాం. చూద్దాం. అట్టి కార్యములు చేయవారి మీద ఎట్టి కార్యాలు మనం చెప్పుకున్నాం? దుష్ట కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పనులు, ఆజ్ఞలు చేయనటువంటి వారి విషయాలు, అవన్నీ అట్టి కార్యాలు అని నేను వాటిని తీసుకొని చదువు. అట్టి కార్యాలు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అని మనకు తెలుసు. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చువాడు వాటిని చేర్చున్నాడు. మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యము ప్రతిరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ధృవీకరిస్తున్నాం. ఆయన అనుగ్రహాన్ని ఆయన ఏ పనులు దీనికి ఇదే పని అనుకుంటున్నారేమో. లేదు, దేవుని వాక్యము మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది, మీరు మార్చుకునేదానికి ప్రయత్నం చేయండి అని హెచ్చరిక చేస్తా ఉంది. అది ఇక్కడ దాని అర్థం. మనం దాన్ని ఏమనుకుంటామంటే మాకేం సంబంధం లేదు, దేవుడు
కృపామయుడు కాబట్టి, దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన కృప నిత్యము నాతో కూడా ఉంటుంది అనే భ్రమోదయం ఉండొద్దు అన్ని ఇక్కడ భక్తిహీనుల పట్ల ఉన్నటువంటి సమాధానం వారికి ఉండదు. వారి జీవితం అంతా ఎలా ఉంటుందా, అధోగతి వారు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, వారికి ఏమీ ఉండదు అని మాకు ఆలోచన ఒకసారి మనం మాట్లాడు ఆలోచించదు. ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఏం జరగ వారి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. మళ్ళీ వెంటనే అన్నాడు సక్రియను ఓపికగా ఎన్నిసార్లు చేయాలా, ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి దేవునికి, అన్ని నేనే చేయాలా, నేను మరొకరు మౌనం ఉంటారా, నాకేం కూర్చుని గొడవ ఇది అలా అనుకుంటావేమో, లేదనుకోవద్దు, నువ్వు ఓపికతో చెయ్యి. నువ్వు ఎలా చేయాలంట, నువ్వు ఓపికతో చెయ్యి. నేను చాలా చర్చిలో చాలా దగ్గర ప్రసంగా చెప్పాను, కానీ ఓపిక చాలా మందికి లేదు, ఓపిక ఉండడం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావాలు, బయట ఒత్తిళ్ళు, కుటుంబంలో ఒత్తిళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, వీటి వల్ల ఓపిక లేకుండా వెళ్ళిపోతా ఉన్నాను, నశించిపోతున్నాను. అందుకని నువ్వు నశించిపోతావేమో, నువ్వు ఇప్పుడు దాకా చేసిందంతా వ్యక్తమైపోద్దేమో, నువ్వు ఓపిక పట్టు, నువ్వు సక్రియము, నువ్వు చేసిన దాన్ని ఎవరు చెప్పుకోవద్దు. ఏం చెప్తున్నాడు, కుడి చేతితో ఇచ్చిన దాన్ని ఎడం చేయకూడదు అన్నాడు. మనం డబ్బాలు కొట్టుకోవాలి. ఏమన్నా ఇదిగో నేను దేవునికి ఇంత డబ్బు ఇచ్చాను, డబ్బాలు కొట్టుకునే బాధ్యత. అందుకని ఇప్పుడు ఏం చెప్తానంటే, నీ కుడి చేతితో వచ్చింది ఎడం చేయకూడదు అన్నాడు. ఈ దేహంలో ఉన్న దానికి తెలియకున్నట్టుంది, ఒకే దేహం కదా ఉంది, ఈ దేహంలో ఉన్నటువంటి అవయవానికి తెలియకున్నట్టు మనం ఇచ్చేది అంత సీక్రెట్గా ఇవ్వాలంట. మరి మనం మైకుల్లో చేరి మైకుల్లో ఏదో సపరేట్గా చెప్తాం, ఎందుకంటే అవతల వాళ్ళు చూస్తే నేను నేర్చుకుంటాననే ఉద్దేశంతో చెప్తామా, కానీ మైకుల్లో చేసి చెప్పేది ఇదంతా రక్షింపబడని వారికి జరిగే ఉద్దేశాలు. కానీ రక్షించబడిన వాళ్ళు ఇచ్చి దేవుడు చెప్పడు, కనీసం వాళ్ళు ఇంట్లో పడిపోలేదు అంత వాళ్ళు రక్షించబడిన. సరే, ఇక రక్షించబడిన వారిని ఎలా తీరుస్తారయ్యా దేవుడు అంటే, పాపులుగా తీర్చబడ్డాడని దేవుని వాక్యం శ్రమిస్తాము. చూడండి, అందుకని కదా వాని క్రియలు అంటే అర్థం ఏంటి, పాపం చేసిన వాడికి పాపము చేయని వాడికని దాని అర్థం. అందుకని వాని క్రియలు బట్టి వారికి తీర్పు తీరుస్తాడు. అయితే సక్రియను ఓపికగా చేచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అది మనకేముంటుంది, నిత్య జీవం. దీనికోసం మనం ఇచ్చేది, దీనికోసం మనం దేవుని దగ్గరకు వచ్చేది. అంతేగాని మీ స్వభావాలకి మీ సంతోషానికి ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ. ఓకేనా? సరే, ఇంతటితో ఈ యొక్క భాగాన్ని ముగిసింది. ఏంటంటే ఎవరికి సమాధానము లేనటువంటి ప్రజలు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారని దాని అర్థం. మొదటి. రెండోది, రక్షించబడిన వారికి సమాధానం ఉంటుంది. ఎలా ఉంటుంది, క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ కూడా సమాధానం కలుగుతుంది. ఎందుకని, క్రీస్తు రక్తం అంత గొప్పదా, ఎంత గొప్పదో కొన్ని వచనాలు మనం చూద్దాం. ఒకసారి కోరాహ కుమారులు యేసుప్రభు ఉన్నప్పటికీ, యేసుప్రభు లేని కదా కోరాహ కుమారులు ఉన్నప్పటికీ యేసుప్రభు గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 85వ కీర్తన చూద్దాం. కోరాహు యొక్క కుమారులు మాట్లాడుతున్నటువంటి మాట 85వ కీర్తన 10వ చరణాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. చూడండి. ఏంటమ్మా, కృపా సత్యములు కలుసుకుంటాయా? నాయన అర్థం ఇక్కడ చాలా విషయం ఉంది, దాన్ని మీకు క్లుప్తంగా వివరించి నేను ఇద్దరు ముగించేస్తాను. అర్థమైందా? మనం క్రీస్తు రక్తం ద్వారా కలగబడ్డాము కాబట్టి మనకేమొస్తుందంట, ఏం చెప్తున్నాడైనా కృపా సత్యములు కలుసుకుని ఉన్నాయి. కృప ఏంటి, సత్యం ఏంటి, నేను మళ్ళా చెప్తాను. మనం ఎలా రక్షించబడ్డాం, రక్షించబడిన వ్యక్తిని ఎలా ఆయన యొక్క అనుభవాల యొక్క కొన్ని విషయాలు చూసి మనం తరువాత కృపా సత్యాన్ని గురించి మనం మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. మీకు ఇప్పుడు కృపా సత్యం గురించి చెప్పాలి, చెప్తాను. ఎవరు వచ్చేది అక్కడ
ఎవరు మా సౌండ్ వస్తుంది అక్కడ చదువు. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 1:20-21-22. సిలువ రక్తము చేత సంధి చేసి ఎందుకు మీకు రక్షణ ఎలా వచ్చింది? మీకు సమాధానం ఎలా వస్తుంది? సిలువ రక్తము చేత సంధి. సంధి అంటే ఆయన ఇక్కడ వాడుకోవాలి. సంధి అంటే అర్థం ఏంటి? సంధి చేయడం అంటే అర్థం ఏంటి? ఇద్దరు వ్యక్తుల్ని కలపడమే సంధి చేయడం అంటే. ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు? సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి చూడండి చెప్తాను ఇక్కడ. అవి భూలోకమందున్నవైనవి కానీ పరలోకమందున్నవి కానీ వాటన్నిటిని ఆయన ద్వారా తనతో ఏంటి ఆ సమాధానం అనేది చూస్తాం. ఏంటంటే మనం ఎలా రక్షించబడ్డా, మనకి ఎలా సమాధానం వస్తుందా ఒకే ఒక విషయం చూపిస్తున్నాడు అక్కడ. సిలువ రక్తము ద్వారా సంధి చేసి. సంధి చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? 3 పేగులు పెట్టుకోలేడు ఆయన దేవుడా అనే ప్రశ్న వేసే వారికి ఈరోజు సమాధానం ఇది. 3 పేగుల నుంచి పెట్టుకోలేడు అంటున్నాడు. వాడికి దేవుడు అర్థమైతే కదా వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. దేవుడు మాట ఇస్తే తప్పించుకోలేడు వాడు దేవుడు, మాట ఇచ్చి తప్పించుకునేవాడు దేవుడా? వాడు మనిషి అంతే. దేవుడు మాట ఇచ్చి ఇక తప్పించుకోడు, అది మరణమైన జీవమైన. ఇప్పుడు మాట ఇచ్చాడు ఎవరికి? సత్యానికి మాట ఇచ్చాడు, కృపకి మాట ఇచ్చాడు. అవి రెండింటిని ఒకే మనిషి ఇచ్చింది. ఆ రెండు ఒకే మనిషి చేయలేదు, కానీ యేసు ప్రభు చేశాడు. అదేంటో నేను నిరూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలా మందికి లోతైన వాక్యం తెలియదు, అందుకని చెత్త ఆహారంతా తినేసి యేసు ప్రభువు బుద్ధిగా అనుకుని నరకానికి సిద్ధపడిపోతా ఉన్నారు. అలా సిద్ధపడదు. 4 రోజులు బ్రతికినా దేవుని కోసంగా బ్రతికేదానికి ప్రయత్నం చేయండి. తప్పు జరుగుతాయి. నేను చెప్తా ఉన్నాను మాటకి. మనం మనిషిని, మనము ఆటోమేటిక్ గా తప్పు చేస్తాం. ఆ తప్పులో కొనసాగకుండా మన మీద ఉన్నటువంటి బొరదని కలుపుకునే దానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తాం? మన మీద బొట్టు పెట్టుకొని పక్కోడు బొట్టు ఎత్తుతాం. లేదు ముందులో కలుపుకో, ఆ తర్వాత పక్కోడు బొరద ఎత్తు. అది దేవుని వాక్యం చెప్పేది. మీరు ఎవరు పరిశుద్ధులుగా ఉండలేరు, మీరు పడిపోతారు. కానీ మీకోసం నేను ఏం చేశాను? సంధి చేశాను. సంధి చేసి నా రక్తాన్ని కార్చా. ఆ రక్తంతో కలుపుకొని ఏమి కలుపుకోవాలా? ఇందాక ఫస్ట్ ఏం చేశావు? నమ్మకంగా ఉంటేనే మీకు రక్షణ, విమోచన. మరి నమ్మకలేనప్పుడు ఇవేవి ఉండవని నా అర్థం. అందుకని ఆయన అంత క్లారిటీ వెళ్తాం. ఇంకొక మాట చదువుతాం. ఎఫెసీ పత్రిక చూద్దాం. చదువుతాం. ఎఫెసీకు రాయబడిన పత్రిక 2:13-17 చదవండి. అందులో ముఖ్యమైనటువంటి మాటలు మాత్రమే చదివించడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి. మొదటి పత్రిక మొదటి వచనం చదువు. ఎఫెసీకు రాయబడిన పత్రిక 2:13 చదువు. అయినను ఏమయ్యా మనము? ఏమా మునుపు దూరస్థులమైన మనము చదువుమా ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము. అర్థమైందా? మునుపు ఏమైపోయినావు? దూరస్థులైపోయి. ఎందుకు దూరస్థులైపోయావు? సత్యమును బట్టి. మీకు అది వివరిస్తాను. సత్యం అంటే ఏంటి? సత్యానికి ఎందుకు దూరంగా ఉన్నాం మనము? అదే మునుపు దూరస్థులమి అని అంటున్నాడు. ఏ విషయంలో దూరస్థులు మనము? సత్యం విషయంలో దూరస్థులమి. ఆ సత్యాన్ని మనం చేయలేకపోయాం. ఇప్పుడు క్రీస్తు వచ్చి ఆ సత్యాన్ని చేసి మనం ఏం చేస్తున్నారైనా సమీపస్తులుగా చేసుకుంటే మనం దగ్గరికి తీసుకున్నాం. మనం దూరంగా ఉన్నాం, ఇప్పుడు దగ్గర చేసుకున్నాం. చదువు. ఆయన ఏంటంట? ఆయన ఎవరికి సమాధానం? మనకి సమాధానం. సమాధానం అనే పదం కనబట్టే మీ కుటుంబానికి సంబంధించినటువంటి సమాధానం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడు. చెత్త బోధ, ఒక్కల బోధ విని నాశనం అయిపోబాకండి. దేవుడు సమాధానం మీ కుటుంబానికి ఇవ్వడో. ఉత్తరసువార్త చదవండి. మీరు ఎప్పుడు ఇస్తారు నీకు సమాధానం? నీ కుటుంబానికి సమాధానం ఎప్పుడు ఇస్తారంటే నీ కుటుంబంలో అందరూ ఆధ్యాత్మికంగా ఉంటేనే, లేకపోతే నీ కుటుంబానికి సమాధానం ఉండదు. ఒకడేమో చెప్పారు అక్కడ అవకాశవార్త 22:12 చదవాలి మనం. ఏముంది? ఒక ఇంట్లో ముగ్గురికి వేరుగా ఇద్దరికి వేరుగా ముగ్గురిని పెట్టాను నేను అన్నాడు. ఎందుకని పెట్టానన్నాడు ఆయన? వీళ్ళకి రక్షణలు, యేసు ప్రభు గురించి ఆలోచనలు, దేవుని మాట్లాడే అర్థం కావు. ఎంతసేపటికి
ఏమి ఇచ్చాడు మాకు దేవుడే నేను చూస్తున్నా, కానీ నేనేమి ఇచ్చాను దేవుడికి, నేనేం సమర్పించాను దేవుడికి అని అనుకుంటున్నారా? ఎవరికి లేదు ఆ బాధ. ఎంతసేపు ఆయన వీడిమే తీసుకోవడం, వీడి వాళ్ళు పెట్టుకోవడమే, అంతే కదమ్మా. అదే ఈరోజు బోధ. ఎలా చెప్పలేదు దేవుడు ఎక్కడ? క్రొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ ఎక్కడ చెప్పలేదు. నా మాట వింటే నీకు సమృద్ధి, నా మాట వినడానికి సమాధానం ఉండదు, సమృద్ధి అంతే. ఒకవేళ నీకు వస్తా ఉన్నాయంటే ఏదో తేడా పడతా ఉందని అర్థం. అంటే నా జీవితము సరిగా లేదని దాని అర్థం. గుర్తుపెట్టుకోనండి. అట్టని నేను తప్పు చేసి సంపాదిస్తున్నారు అని నేను అనట్లేదు, నేను అనట్లేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మలుచుకుంటాడు ఆయన. కానీ ఇవన్నీ క్వాంటిటీస్ అన్ని ఉన్నప్పుడు మాత్రమే నీకు దేవుడికి సమాధానం ఉందని అర్థం. ఇంకా మాటలు యెషయా గ్రంథం 13 వచ్చి చదివావా? 13 నుంచి ఇంకొక మాట చదువు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 13:14 చదువు. 13:14 చదవండి. ఆయన మన సమాధానమై ఉండి ఏంటంటే మీకు మాకంటే ఎవరెక్కడ మీకును మాకును అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే యూదులకి అలాగే సంఘములకి. అంటే యూదులు దేన్ని చూస్తారు? ధర్మశాస్త్రాన్ని మాత్రమే చూస్తారు వాడు. కానీ దానివల్ల వాళ్ళకి ఏం రాదు, రక్షణ రాదు. అది తాత్కాలికమైనటువంటి రక్షణ. ఇప్పుడు అన్నిటికీ రక్షణకు వస్తుందా? రాదు. వాళ్ళకి మనకి మాట్లాడుతున్నాడు ఇక్కడ. చదువు. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఏం చేశాడుగా? మన ఉభయులను అంటే యూదులని అలాగే సంఘాన్ని క్రీస్తు రక్తంతో కలగబడిన వారిని ఏకము చేశాను నేను అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఏకం చేశాడు? ఒకే మనిషికి ఎవరు చేశాను అనే మాట కనబడతాం. ఎలా ఏకం చేశాడు? యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూద్దాం. ఎలా ఆయన ఈ ఉభయులను ఏకం ఎలా చేశాడు చూద్దాం. క్రీస్తు రక్తం ద్వారా చేశాడు కనుక బాగానే ఉంది. ఇంకా ఏం చేశాడు చూద్దాం. యెషయా గ్రంథం 53:5 ఏంటంట? మనం చేసినటువంటి అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడిను, మన దోషమును బట్టి ఆయన నరకబడిను, మన సమాధానార్థమైన శిక్ష అగ్ని లెక్క 3 మేకులు పెట్టుకొని అంటున్నట్లు మూర్ఖులకి దేవుని భయం తెలుసా? దేవుని ఉద్దేశాలు తెలుసా? ఏమంటారంటే తెలుగు భాషలో మూర్ఖులు అంటారు, దుష్ట స్వభావం కలిగిన వారు అంటారండి. దేవుని పరిచయకి ఆటంకపరిచే వాళ్ళందరూ దుష్ట స్వభావం కలిగిన వారు. వాళ్ళని మూర్ఖులతో పోలుస్తున్నాడు దేవుడు. ఎందుకు ఆయన శిలువ యాగాన్ని ఆ మరణపు మునిని ఎందుకు అనుభవించాడు? ఆయన సింపుల్గా తప్పించుకోవచ్చు, కానీ ఎందుకు తప్పించుకోలేదంటే మాట ఇచ్చాడు. ఏమని? కృపాసత్యములు కలుసుకున్నాయి అన్నాడు. కృపకి సత్యానికి చాలా విరోధం ఏంటది? నేను ఇప్పుడు మీకు ఇక్కడ కొంత వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? ఎలా అంటా మనం ఉభయుని ఎలా ఏకం చేశాడు? తన శరీరము ద్వారా ఆయన నరకొట్టబడి, ఆయన నరకొట్టబడంటే ఆయన అనుభవించాడంటే ఎవరు ఏం లేదు ఆయన మీద, ఆయన కానీ. మరి నీకు నువ్వుగా ఏం చేయగలుగుతున్నావు? ప్రభు నిమిత్తం నీకు నీవుగా ప్రభు నిమిత్తం ఏమైనా సమర్పించుకోగలిగావా? మరి ఎంతసేపు ఆయన ఇచ్చాడు నాకు, ఆయన చేశాడు నాకు అనుకునే దానికన్నా నేనేం చేశాను ప్రభు కోసం అనుకోవడం చాలా శ్రేష్టం. నేనేం చేశాను? ప్రభు నా కోసం ఇంత చేశాడే, మరి నేనేం చేశాను? అప్పుడు మాత్రమే మనకు సమాధానం వస్తుంది. ఇక్కడ మీకు రక్షించబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుందా? అధోగతి పాలైపోతుంది జీవితం. కానీ రక్షించబడిన వారికి సమాధానం ఎప్పుడు? వాళ్ళకి ఎప్పుడు సమాధానమే. కానీ శరీరానికి మాత్రం ఎప్పుడు శ్రమ. అందుకని శ్రమ ఓర్పు సహనము పుట్టిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు? నీలో దుష్ట స్వభావం లేనప్పుడు, నీవు రక్షించబడినప్పుడు మాత్రమే ఇవన్నీ నీకు వస్తాయి. ఇంకోతే 2 మాటలు నేను ఇక్కడ చూపించేసి కొంతగా ముగిసేదానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇలా చాలా పనులు ఉన్నాయి. అంటే
ఏంటమ్మా చూద్దాం. కృప ఏంటి అర్థం? ప్రేమ, అంతే కదా? ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది? పాపాన్ని కప్పుతుంది, అంతే కదా? పాపాన్ని కప్పతా ఉంది. పాపం లేదు నా బిడ్డకి ఆయన కప్పుతుంది. ఇది కృప, ఓకేనా? ఇప్పుడు సత్యం. సత్యం అంటే ఏంటి ఏమా? సత్యం అంటే ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? తప్పు చేసే సంపమన్నది. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఒక ఆయన వచ్చాడు, ఆయనే సంధి చేశాడు. ఇప్పుడు ఈ రెండు చేయాలి, ఎవరికైనా సాధ్యం అవుతుందా? చూడండి, కృపకి సత్యానికి వ్యత్యాసం చూపిస్తున్నాను. సత్యం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రము ఎవరైతే తప్పు చేస్తాడో వాడిని ఏం చేయమన్నది? వెనక ముందు లేకుండా చంపమన్నది. వాడిని చంపమన్నాడు దేవుడు. దేవుడు అదే చెప్పింది, తప్పు చేసిన చంపిమన్నాడు. ఇక్కడేమో చంపమన్నాడు, ఇక్కడేమో కప్పిమన్నాడు, అంటే రక్షించమన్నాడు. ఇది ఎలా సాధ్యం? సాధ్యం అవుతుంది ఒక మనిషికి? సాధ్యం కాదు. సాధ్యం కాని దాన్ని ఇప్పుడు ఎలా సాధ్యం చేశాడు దేవుడు? ఎలా అనేది మీకు క్షుణ్ణంగా అర్థమైందని చెప్తున్నాడు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడంట. ఉదాహరణకి మీకు అర్థమయ్యేదానికి ఇది. ఒక భక్తుడు ఆ ప్యాసేజ్ చదువుతా ఉంటే అంత అద్భుతంగా పరలోకంలో చూసినట్టే ఉంది. ఆ చదువుతా ఉన్నప్పుడే ఒక భక్తుడు ఒక కామెంటరీలో రాస్తాడు. ఇలా రాస్తున్నాడు. ఏం రాస్తాడంటే ఒక వ్యక్తి చనిపోయి పరలోకానికి వెళ్ళాడంట. ఎప్పుడు? క్రీస్తు ప్రభు రాకతనికే. అర్థమవుతుందా? వెళ్ళిన తర్వాత అక్కడ రెండు జరుగుతూ ఉన్నాయంట. ఒకటి నరకం, రెండు జీవం. రెండు ఇక్కడే ఉన్నాయంట. ఇక్కడ తీర్పు జరుగుతూ ఉందంట. మనిషికి మీరు చూస్తూ ఉన్న టీవీలో కనబడతా ఉన్నది. ఒక దేవత వచ్చి ఒకరిని తెచ్చిపోద్ది, ఇంకోటి వచ్చి నిప్పుల్లోకి వస్తుంది. అదే ఇది. అలానే వీళ్ళిద్దరూ పరలోకానికి పోయినట్టు ఈ వ్యక్తి పరలోకానికి పోయిన తర్వాత సత్యానికి మాట ఇచ్చాను, కృపకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఎలా చేయాలి నేను? ఇప్పుడు ఎలా చేస్తే ఈ రెండు సంధి చేయబడుతుందంటే ఇదిగో సత్యం ఏం చెప్తుంది? చంపిమంది. వెరీ గుడ్, చంపేయడం అంటుందంట. ఇక్కడ తప్పు చేస్తే ఎవరైతే నన్ను నా మాట ప్రకారము నా దగ్గరకు వచ్చి నన్ను నమ్ముతారో వాళ్ళకి కృపని ఇమ్మన్నానంట, నిత్య జీవాన్ని ఇమ్మన్నానంట. ఇది ఎలా సాధ్యమవుతుందంటే వీడి కోసము నేను చచ్చిపోతా, వీడి కోసం నేను చచ్చిపోతా. చూడండి ఎంత ఉన్నతమైన దేవుడు మన దేవుడు. 3 మేకులు పెట్టుకోలేని దేవుడా అని ప్రశ్న వేస్తున్నారే. యేసు ప్రభువుని అవమానపరుస్తా ఉన్నారే. ఇది తెలుసా వాళ్ళకి? వీని కోసము చచ్చిపోతాను, దీనికోసం చచ్చిపోతాను. అందుకు ఆయన చచ్చిపోయింది. లేకపోతే ఆయనకి మరణం ఒక లెక్క. ఏం చేసుకోగలడు ఆయన, ఏమైనా చేసుకోగలడు ఆయన. ఆయన అద్వితీయుడు. ఆయనకి సాధ్యమైంది ఏమీ లేదు, అసాధ్యమైంది ప్రతిదీ సాధ్యం. ఆయన ఏమైనా చేసుకోగలడు. ఎందుకైనా ఇలా చచ్చిపోయాడు ఆయన, ఇలా మరణించడం ఎందుకు జరిగింది అంటే ఇక్కడేమో ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయం ఉంటుంది. ధర్మశాస్త్రంలో ప్రవక్తల వచనంలో కొట్టివేయడానికి నేను రాలేదు, వాటిని అనుభవించా. వాటిని అనుభవించినందువలన పుట్టేవాడికి, పుట్టబోయేవాడికి, పుట్టినటువంటి వారికి వీళ్ళందరికీ నేను సంధి చేశా. ఏమని? మీరు ఎవరైతే నా రక్తము కిందకు వచ్చి నన్ను కనుక్కుంటారో, మీ నోటితో ఒప్పుకుంటారో, పాపాన్ని విడిచిపెడతారో, పరిశుద్ధతలో కొనసాగుతారో వారి కోసం నేను నిత్య జీవాన్ని ఎత్తిపెట్టేదానికి చచ్చిపోయినా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకొని ఆజ్ఞలు పాటించడో, దేవుని దుష్ట కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే కార్యాలు చేస్తాడో వారి పైకి మాత్రం సమాధానం ఉండదని చెప్పాను కదా. వారికి సమాధానం ఉండదు, వారికి ఎప్పుడు ప్రశాంతతే ఉండదు. వాడికి నేను ఆ సేవకులను కూడా చూస్తా ఉన్నాడు, వాడికి ప్రశాంతతే లేదు. నిద్ర వేసిన ముదుగు పడి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఎవడు కూలి పెడతాడా, ఎవడు డబ్బులు ఇస్తాడా, ఎవడు నీ మోసం చేద్దామా, అదే పనికి. ఇక ఇంకొక పనే లేదు. ఎట్లుంటుందో వాళ్ళకి ఏముంటుందంట? నిత్య నరకం. ఆ నరకంలో ఏడుపులు కొళ్ళు కొడుకుంటారు. ఎంత భయంకరం! ఇది కృపకి సత్యానికి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు ఈ రెండు ఏమైనాయి? కలుసుకున్నాయి. ఇది కలుసుకుంది, ఇది కలుసుకుంది. ఎక్కడ జరిగింది అంత? అందుకని నువ్వు నేను రక్షించబడి దేవుని
దేవునిలో కొనసాగడానికి కారణం ఇది. అవి ఏమీ తెలియకుండా మనకి యేసు ప్రభువుని నమ్ముకున్నావు. ఆయన శివయాగాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఏమి జ్ఞాపకాలు మనం ఎంతసేపటికి దేవుడు నాకేం చేశాడు, ఎందుకు నేను రోజు రోజుకి వెనక్కిపోతున్నాను? నీ కర్మ, నువ్వు చేసుకున్నా కర్మ అంతే. దేవుడు చాలా మంది పెద్దవాడు ఏం చెప్తారంటే, వాడికి రాశాడమ్మా. దేవుడు రాస్తాడా? చెప్పండి. నువ్వు పోయి గొప్పలు దేవుడు రాస్తాడా? వాడికి రాసుకుంటేషన్ ఉంది. ఏం రాయదు, నీ జీవితాన్ని నువ్వే రాసుకుంటావు. దేవుడు అందరినీ మంచిగానే జీవితమన్నాడు, మంచిగానే జీవితమన్నాడు. ఆదాము చెప్పాడా? ఏం చెప్పాడు ఆదాముకి? ఆదాము ఒక రీతిగా, అవ్వ ఒక రీతిగా చెప్పాడా? మీరు వెళ్ళి భూమి మీదకి వెళ్ళి అభివృద్ధి పరచండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? అభివృద్ధి చేశారా? నాశనాన్ని ఎత్తుకొచ్చారు. ఆ నాశనాన్ని పోగొట్టడానికి యేసు ప్రభువు వచ్చాడు. ఆ నాశనాన్ని తీసివేసి ఆ మరణపు ముళ్ళు విరిచి జీవ పునరుద్ధానాలు మనం అనుభవించేదానికి యేసు ప్రభువు వచ్చింది. దాన్ని అర్థం చేసుకోకుండా మనోడు చెప్పడం కూడా అలాగే ఉంది. ఎందుకంటే మీ దేవతలు, ఈ దేవతలు, విగ్రహాలు నాకు అవసరమైంది. దేవుడు చెప్పమన్నాడు కదా, చెప్పమన్నాడమ్మా. మీరు సువార్తకు వీళ్ళు ఏం చెప్పమన్నాడు? నేను ఎందుకు మరణించానో చెప్పండి, ఆ మరణం వల్ల వచ్చే ఆదాయం అంటే చెప్పండి, అంతే నేను చెప్పమన్నది. అంతేగాని నీకు నచ్చినట్లుగా ఆ మోగ విగ్రహాల్లో ఏమీ లేవు అన్నీ మనం చెప్పకూడదు. నిన్ను చెప్పమన్న సువార్త మాత్రమే చెప్పాలి. మరి ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నావా? కలిగి లేకపోతే దేవుడు మనకు ఒక హెచ్చరికగా ఈరోజు మనకు మాట్లాడాలని మనం అందరం భావించి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళే వాక్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమె చెప్పాలి.